మాట్లాడ
మాట్లాడమని అవకాశం ఇచ్చారు. అంటే బాబా గారు చెప్పిన విషయాలు చాలా కష్టంగా ఉంటాయి. దాని బాబా గారు ఏమన్నారంటే, నీకు ఇప్పుడే ఇవన్నీ వచ్చేయలేదు, నువ్వు ప్రయత్నం చేస్తే నేను నీకు సహాయం చేస్తానని అన్నారు. కానీ ఆచరించడం చాలా కష్టం. అలాగని చెప్పి మనం భయపడిపోతే మనం ఈ ప్రయాణం ముందుకు వెళ్ళాలి. దానికి నిరంతరం ఆయన ఏమైతే మనకి చెప్పబడిందో అది మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆయన సహాయం అందిస్తాను అని బాబా గారు చెప్పారు. ఆయన చెప్పి కూడా మనం ఆచరించాలి. ఇందులో మొట్టమొదటి ఏంటంటే మన మిగిలిన కూడా ప్రేమించడం మొదలు పెట్టాలి. ముందు ఫస్ట్ పాయింట్ అంటే మనకి నచ్చిన వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం, మన నచ్చిన వాళ్ళ గురించి ఎక్కువగా వింటాం, మన నచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. అందరినీ ప్రేమించాలి. అందరిలో నేను ఉన్నాను కాబట్టి అందరినీ ప్రేమించాలి. అందరితో సవ్యంగా ఉండాలి. అందరి కష్టాలు నీ కష్టాలుగా భావించి, అందరి సుఖాలు నీ సుఖంగా భావించి వీలైనంతగా సహాయం చేయండి. ఎవరిని కష్టపెట్టకండి, ఎవరితోటి కఠినంగా మాట్లాడకండి అని బాబా గారు స్వయంగా చెప్పారు. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువగా ఏదైతే వింటున్నామో దాన్ని ఆచరించడానికి చాలా ప్రయత్నం కూడా చేయగలరు కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జరిగే ఈ ప్రపంచంలో ప్రతి మానవులు ఏంటంటే భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని వినడం తప్ప దాన్ని ఆచరించడానికి ఎవరు ముందుకు రావడం, అది మన బలహీనత. కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. అది ఇతరుల కష్టాలని మన కష్టాలుగా భావించి ఇతరులకి ప్రతి విషయంలో సహాయం చేయడానికి ముందుండి భగవంతుడు మనకి ఏదైతే ప్రసాదించాడో, ఏ పని అయితే ప్రసాదించాడో దాన్ని కష్టమైన నష్టమైన భగవంతుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని నిజాయితీగా మనం ఉంటే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే అని చెప్పారు బాబా గారు. సో మన ఈ భూమి మీదకి వచ్చింది భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుడిని తెలుసుకోవడానికి. ఆ తెలుసుకునే విధంలో మనం మానవమాత్రులు కాబట్టి కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. కానీ అక్కడతోనే మనం ప్రయాణం ఆగిపోకుండా ఎవరైనా మనల్ని ఏ సహాయం అన్నా కోరి అడిగితే మనం వీలైనంతగా నిజాయితీతో, ఏ విధమైనటువంటి స్వార్థం, ఏ విధమైనటువంటి కక్ష తాత్పర్యం లేకుండా వాళ్ళకి సహాయం చేస్తే అది నన్ను ప్రేమించినట్లే అని బాబా గారు స్వయంగా చెప్పారు. సో మనం చేయాల్సింది దాన్ని ఈ సంవత్సరం ఈ జన్మలోనే మనం భగవంతుడి దగ్గరికి భగవంతుడు తెలుసుకుని భగవంతుడు అయిపోదాం అనేది సాధ్యం కాదు. ఇంకా మనకి జన్మలు ఉంటాయి. ఆ జన్మల్లో మనం రాహిత్యం చేసుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రయత్నం మొదలు పెట్టాలి. ఇప్పటికి అందరితో పోల్చుకుంటే మనం ఎంతో అదృష్టవంతులు. మన అదృష్టాన్ని మనం చెప్పుకోలేము. మన ఇతరుల కంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రియతమ బాబా సన్నిధిలోకి మనం అందరం వచ్చాం. అది ఆయన కృప బట్టి వచ్చాం. ఆయన కృప లేకపోతే మనం ఎవరో ఈరోజు ఇక్కడ సావాసలో పాల్గొనలేము. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం కేవలం చెప్పారు బాబా గారు, నా దగ్గర ఉన్నప్పుడు, నా సన్నిధిలో ఉన్నప్పుడు కేవలం నా గురించే ఆలోచించు. నువ్వు ఇతర విషయాల గురించి, ఇతర కార్యక్రమాల గురించి ఆలోచించవద్దు. నా మీదే దృష్టి నిలుపు. నీవు ఎప్పుడైతే నాపై నమ్మకంతో ఉంటావో అప్పుడు నీకు నేను సహాయం చేస్తాను. నా సహాయం నీకు ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. నీ ఊపిరి కంటే దగ్గరగా నేను ఉంటాను అని బాబా గారు చెప్పడం జరిగింది. నువ్వు ఇంత భరోసా ఇస్తున్న ప్రీతమ తండ్రికి మనం ఎంతో రుణపడి ఉంటాం. అందుకని ఏది మనకేంటి ఇలాగా మనకే ఇట్లా జరుగుతుంది, ఏంటి మనం ఎందుకు ఇలా అయిపోతున్నాం
అని బాధపడే కంటే మనం మిగిలిన వాడి కంటే మనం చాలా చక్కగా ఉన్నాం, ఎంతో బాగున్నాం అని మనకు మనం సమర్థించుకుని నిరంతరం బాబా స్మరణ, బాబా కొరకే ఆలోచిస్తూ బాబా చెప్పిన విషయాల్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే భగవంతుని ప్రేమించినట్లే అవుతుంది. దాని బదులుగా ఇతరులను నిందించడం, ఏది జరిగినా మనం చేసేది ఏంటంటే పక్కోళ్ళని, ఎదుటివాడిని మనం ఎంతసేపు మనం వాళ్ళపైన మన దృష్టి నిలిపి వాళ్ళని మనం ఎక్కువగా నిందిస్తూ ఉంటాం. అది చాలా తప్పు. అలా చేస్తే భగవంతుని ప్రేమిస్తున్నట్లు కాదు. ఎందుకంటే అవతల కూడా ఎదుటివారు హృదయంలో కూడా నేనున్నాను. నువ్వు నిందిస్తున్నది అవతల వ్యక్తిని కాదు, నన్ను నిందిస్తున్నావు. అలా నువ్వు నిందించుకుంటా పోతే నీకు నా దగ్గరికి ఎప్పుడు చేరుకుంటావు? నన్ను చేరుకోవాలంటే నీకు ప్రతి హృదయంలో నేనున్నానని చెప్పి నన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఇతరులను నిందించడం మానే అని బాబా గారు తెలియజేయడం జరిగింది. అందుకని మనం చక్కగా బాబా సందేశాలు వినటమే కాకుండా ఆ సందేశాల్ని మనం ఆచరణలో పెడితే మనం చక్కగా మన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. అందుకని మనందరూ కూడా ఆ ప్రయాణంలో ముందుకెళ్ళాలని, దానికి బాబా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సెంటర్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. జై బాబా. తమాషాగా జీవించడము, అవిషా నిన్నే తలచడము, తమాషాగా జీవించడము, డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమాలిచ్చావు, అవిషా నిన్నే తలచడము, తమాషాగా జీవించడము. తలచుకుంటే జీవితము వింతైన తమాషా, పయనించే పాండులకు కఠినమైన పరీక్ష. తలచుకుంటే జీవితము వింతైన తమాషా, పయనించే పాండులకు కఠినమైన పరీక్ష. ప్రేమ ద్వారా త్యజిస్తే జీవితమున్నతమౌనంత, ప్రేమ ద్వారా త్యజిస్తే జీవితమున్నతమౌనంత. డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమాలిచ్చావు, హమేషా నిన్నే తలచడము, తమాషాగా జీవించడము. డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమాలిచ్చావు, హమేషా నిన్నే తలచడము. అంతరిక్ష ప్రయాణము చేసి అందుకని వంద్యము, అడవి గర్భమంతా వెలిగి కనుగొనెను శూన్యము. అంతరిక్ష ప్రయాణము చేసి అందుకని వంద్యము, అడవి గర్భమంతా వెలిగి కనుగొనెను శూన్యము. కానీ కనలే కానిప్పుడు కనుగొనలేదే తేజస్సు, కానీ కనలే కానిప్పుడు కనుగొనలేదే తేజస్సు. డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమాలిచ్చావు, హమేషా నిన్నే తలచడము, తమాషాగా జీవించడము. డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమాలిచ్చావు, హమేషా నిన్నే తలచడము. ఆటలాడుకుంటా నీవు మౌనమెత్తుకున్నావు, మౌనం సాధించేదేది పాటలించదన్నావు. ఆటలాడుకుంటా నీవు మౌనమెత్తుకున్నావు, మౌనం సాధించేదేది పాటలించదన్నావు. నీకు మౌనం మరిపోని ప్రేమ జన్మము మరిపోని, నీకు మౌనం మరిపోని ప్రేమ జన్మము మరిపోని. డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమాలిచ్చావు, హమేషా నిన్నే తలచడము, తమాషాగా జీవించడము. డోంట్ వర్రీ బి హ్యాపీ అంటూ ధీమాలిచ్చావు, హమేషా నిన్నే తలచడము. मेहर लगाया करो, जय जय मेहर
काया करो काया करो सुनाया करो गीत मेहर की गाकर लगा लगा बजी दिलों से मेरे समाकर सुनाया करो गीत मेहर की गाकर लगा लगा बजी दिलों से मेरे समाकर आदि बाबा की सबको सुनाया करो तेरे मेहर गाया करो तेरे मेहर गाया करो प्यारे मेरे को दिल में बिठाया करो प्यारे मेरे को दिल में बिठाया करो तेरे मेहर गाया करो सारी सृष्टि का वही करनार है सच कहते हैं भगवान मेहर है सारी सृष्टि का वही करनार है शीश में है शरण में छुपाया करो तेरे मेहर गाया करो तेरे मेहर गाया करो प्यारे मेरे को दिल में बिठाया करो प्यारे मेरे को दिल में बिठाया करो तेरे मेहर गाया करो तेरे सात रंगों से मन को रंगाया करो रंगवाया करो बिगड़ाया करो सात रंगों से मन को रंगाया करो रंगवाया करो बिगड़ाया करो प्रेम का गीत दिल में छिपाया करो तेरे मेहर गाया करो तेरे मेहर गाया करो प्यारे मेरे को दिल में बिठाया करो प्यारे मेरे को दिल में बिठाया करो तेरे मेहर गाया करो तेरे मेहर गाया करो तेरे मेहर गाया करो मेरे दानము సూచించి ఆచరించి ఆచరింపజేయుడే ఆపరాగ కారణం భక్తకోటి పావనం దివ్యానుభూతి పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపజేయుడే ఆపరాగ కారణం భక్తకోటి పావనం దివ్యానుభూతి త్యాగమయంలో ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా త్యాగమయంలో ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా స్వాతల హితమే ప్రేమకు నాదిగా స్వాతల హితమే ప్రేమకు నాదిగా సూచించి ఆచరించి ఆచరింపజేయుడే ఆపరాగ కారణం భక్తకోటి పావనం దివ్యానుభూతి విధానము సూచించి ఆచరించి ఆచరింపజేయుడే ఆపరాగ కారణం భక్తకోటి పావనం దివ్యానుభూతి
కలగోటి పావనం దివ్యానుభూతి పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపజేసే భావనాకారణం కలగోటి పావనం దివ్యానుభూతి Gnana